రాజకీయం అంటే విడదీసి పాలించడం, అందరి మధ్య విభేదాలు పెట్టి ఒకరంటే ఒకరికి పడని పరిస్థితి తేవడం, ఓ వర్గాన్ని ఓటు బ్యాంకుగా మార్చుకోవడం, బలమైన నేతల మధ్య వీలైనంత దూరం పెంచి దాన్ని తమ పార్టీకి అనుకూలంగా మార్చుకోవడం రాజకీయం. గతంలో వైఎస్ రాయలసీమలో ఇలానే చేశారు. అందుకే ఆయనకు అప్పట్లో బలమైన వర్గం అండ దొరికిందనేది అందరూ అంగీకరించే విషయం. చంద్రబాబు మాత్రం రాజకీయం అంటే కలపడం అనుకున్నారు. అందరినీ కలిపి రాజకీయాల్లో ఉన్న ఓ రకమైన శత్రుత్వానికి అంతం పలికారు. అదే ఆయనకు మైనస్ అయిందేమో తెలియదు, కానీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకోవడానికి కూడా సిద్ధపడని ఎంతోమంది నేతలను మిత్రులను చేశారు, శత్రుత్వాన్ని తగ్గించారు. ఆంధ్రప్రదేశ్లో దశాబ్దాలుగా రాజకీయం పోరాటంతో శత్రువులుగా మారిన ఎన్నో కుటుంబాలను చంద్రబాబు నాయుడు తన చాణక్యంతో రాజకీయంగా ఒక్కటి చేశారు. ఆదినారాయణ రెడ్డి, రామసుబ్బారెడ్డిలను ఒకే వేదికపై చూసే అవకాశం ఉంటుందని జమ్మలమడుగు రాజకీయాలపై అవగాహన ఉన్నవారు ఎవరూ అనుకోరు. కానీ వారిని చంద్రబాబు కలిపారు. చంద్రబాబు ఓడిపోవడంతో రాజకీయ మనుగడ కోసం ఇద్దరూ చెరో పార్టీలో చేరారు. కానీ ఇప్పుడు వారి మధ్య గతంలో ఉన్నంత శత్రుత్వం లేదు, ఫ్యాక్షన్ గొడవలు లేవు. అనంతపురం జిల్లాలో జేసీ పరిటాల వర్గాల మధ్య వైరాన్ని చెప్పాలంటే ఓ ఫ్యాక్షన్ సినిమా అవుతుంది. వీరిద్దరూ ఒకే పార్టీలో ఉంటారని ఎవరూ ఊహించలేదు, కానీ అది నిజమైంది. గత 6 ఏళ్లుగా రెండు వర్గాలు కలిసే అనంతపురంలో రాజకీయాలు చేస్తున్నాయి. ఇప్పుడు కోట్ల, కేఈ కూడా కలిసి రాజకీయాలు చేస్తున్నారు. కర్నూలు జిల్లాలో దశాబ్దాలుగా రాజకీయ వైరంతో పోట్లాడుకున్న కోట్ల, కేఈ కుటుంబాలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కలిసి రాజకీయాలు చేస్తున్నాయి. ఫ్యాక్షన్ అంత లేకపోయినా నారా రాజకీయానికి, నల్లారి రాజకీయానికి అసలు సరిపడేది కాదు. కానీ ఇప్పుడు నల్లారి కుటుంబం నుంచి క్రియాశీల రాజకీయాల్లో ఉన్న కిరణ్ తమ్ముడు కిషోర్ టీడీపీలోనే కీలకంగా వ్యవహరిస్తున్నారు. సీమలోనే కాదు, కోస్తా నుంచి ఉత్తరాంధ్ర వరకు ఇలా వేరువేరు పార్టీల్లో శత్రువర్గంగా మారిన కుటుంబాలు టీడీపీ గూటికి చేరి ఒక్కటయ్యాయి. ప్రకాశం జిల్లాలో గొట్టిపాటి, కరణం వర్గాల మధ్య ఫ్యాక్షన్ చిచ్చు కూడా ఉంది. నిన్న మొన్నటిదాకా రెండు వర్గాలు ఒకే పార్టీలో ఉన్నాయి. టీడీపీ ఓడిపోయిందని వైసీపీలో ఏదో ఆశించి కరణం కుటుంబం పార్టీ మారింది, కానీ లేకపోతే ఆ ప్రత్యర్థుల మధ్య శత్రుభావం అంతకంతకు తగ్గుతూనే ఉండేది. విజయవాడలో వంగవీటి, దేవినేని వర్గం మధ్య ఉండే తగాదాలు చరిత్రలో చెరపలేని విధంగా ఉన్నాయి. ఎన్నికల సమయంలో ఇద్దరూ టీడీపీలోనే ఉన్నారు. దేవినేని అవినాష్ పదవి కోసం రాజీపడి పార్టీ మారారు. ఆయన తండ్రిపై ఎన్నికల సమయంలో కొడాలి నాని చేసిన విమర్శలు అన్నీ ఇన్ని కావు, కానీ ఆయన తుడుచుకుని వెళ్ళిపోయి కొడాలి నాని పక్కన నిలబడుతున్నారు. వంగవీటి మాత్రం టీడీపీకే మద్దతుగా ఉంటున్నారు. ఇక ఉత్తరాంధ్రలో బొబ్బిలి రాజులు, విజయనగరం రాజుల మధ్య శత్రుత్వం ఇప్పటిది కాదు, కానీ ఇద్దరూ ఇప్పుడు కలిసి టీడీపీలోనే రాజకీయాలు చేస్తున్నారు. ఇక వైరిచర్ల కిషోర్ చంద్రదేవ్, శత్రుచర్ల విజయరామరాజు కుటుంబాల మధ్య అంతే వైరం ఉంది. కురుపాం కోట, చినమేరంగి కోటల మధ్య ఉన్న శత్రుత్వం చంద్రబాబు తగ్గించారు. సాధారణంగా జిల్లాను లేదా నియోజకవర్గాన్ని శాసించగలిగే స్థితిలో ఉండే ఇద్దరు నేతలు వేరువేరు పార్టీల్లో ఉంటారు. ఒకే పార్టీలో ఉండటం అసాధ్యం, కానీ టీడీపీ అధినేత మాత్రం తన మార్క్ రాజకీయంతో అందరినీ పార్టీలో ఉంచి రాజకీయాల్లో వ్యక్తిగత శత్రుత్వం లేకుండా చేయడానికి ప్రయత్నించారు. ఫ్యాక్షన్కు కాలం చెల్లేలా వారందరినీ ఒకే తాటిపైకి తీసుకువచ్చేలా ప్రయత్నించారు. ఎన్నికల్లో చంద్రబాబు గెలిచుంటే రాజకీయాల్లో వ్యక్తిగత శత్రుత్వాలే ఎక్కడా కనిపించేవి కావు. కానీ వైసీపీ అధికారంలోకి రావడంతో మళ్లీ పగలు, ప్రతీకారాలు, దాడులు, దౌర్జన్యాలు ప్రారంభమయ్యాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.